హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో చాలా మంది నన్ను మిస్ చేస్తున్నారు కదా, నాకు అలా అర్థమైపోయింది అనుకుంటున్నారా? నాకు ఒక 20 DMs వచ్చాయి ఇన్స్టాలో, ఒక 5 మెయిల్స్ వచ్చాయి నా జీమెయిల్కి, అండ్ బోల్డ్ అండ్ కామెంట్స్ వచ్చాయి అనమాట. ఏమి మీరు చాలా ఇర్రెగ్యులర్ అయిపోయారు, మీరు ఏమి వీడియోస్ పెట్టట్లేదు అని. రీజన్ ఏం లేదండి, నేను కొంచెం రీజనరేటింగ్ మూడ్కి వచ్చానమాట. అంటే నాకు ఏం చేయబుద్ధి అయ్యట్లేదు, జస్ట్ అలా కూర్చుని ఏదేదో ఆలోచించాలనిపిస్తుంది. నేను టీవీ చూడట్లేదు, ల్యాప్టాప్ చూడట్లేదు, ఫోన్ చూడట్లేదు, ఏం చేయట్లేదు, అసలు అలా కూర్చుని ఉంటున్నాను అనమాట. లైక్ ఇది కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంటే. మనం ఏం ఆలోచిస్తున్నాం, మన బాడీ ఏం ఆలోచిస్తుంది, మనకి ఏం కావాలి, మన ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకోవడానికి ఒక టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు గ్యారంటీగా 2-3 నెలలకు ఒకసారి, ఒక వారం రోజులు నాకు ఇలా అయిపోద్ది అనమాట. ఎలాగా మనం ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాము అలా నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఏమైనా మంచి మంచి పాయింట్స్ ఉంటే రాస్తూ ఉంటాను. లైక్ ఇది జరుగుతుంది లాస్ట్ 3 డేస్ నుంచి. లాస్ట్ 3 డేస్ నుంచి నేను ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు. బోల్డ్ అని వీడియోలు పెండింగ్ అయిపోయాయండి. ఇప్పటికే ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు, ఏ పని చేయలేదు. లైక్ ఒక డీక్లటరింగ్ కానీ, ఒక కబోర్డ్ సర్దడం కానీ ఏం చేయలేదు. జస్ట్ అలా కూర్చుని ఉన్నాను. మీకు చాలా వియర్డ్గా అనిపిస్తుండొచ్చు, బట్ ఇది ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా కదా. నేను ఇలా అనమాట. మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అయ్యారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు సండే, ఆల్రెడీ మార్చ్ వచ్చేసింది. ఫిబ్రవరి జస్ట్ 1-2 డేస్ తక్కువ, కానీ అదేంటో బుజ్జి చిన్న బేబీ మంత్లో అనిపిస్తుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఫిబ్రవరి ఎక్కడ మాయమైపోయిందో కూడా అర్థం అవ్వలేదు. ఆల్మోస్ట్ మనం మార్చ్ అయిపోయింది. లైక్ 2 months కంప్లీటెడ్. మొన్న న్యూ ఇయర్ చేసినట్టుంది, అప్పుడే 2 months కంప్లీట్ అయిపోయింది. సో అట్లీస్ట్ మార్చిలైనా మనం మంచిగా ప్రొడక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి దోసలు వేసాను, తిన్నాను. చట్నీ ఏం చేసే ఓపిక లేక జస్ట్ పెరుగులోని పచ్చడి కలిపాను. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. సంతోష్ వాళ్ళ మమ్మీ బయటకు వెళ్ళారండి. సో ఈ రోజు మొత్తం నేను పిల్లలే అనమాట. హ్యాపీగా వంట అని చేసుకుని, బోల్డెన్ చదువుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మేము ఈ రోజంతా టైం పాస్ చేసేస్తాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళే ప్లాన్స్ అయితే అస్సలు లేవు, జస్ట్ ఇంట్లోనే. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, నేను ఈ రోజు నుంచి నా హోమ్ని డీక్లటర్ చేయబోతున్నానండి. డీక్లటరింగ్ నేను ఎలా చేయబోతున్నానంటే, నేను లాస్ట్ 6 months నుంచి యూస్ చేయని ఏది కూడా మా ఇంట్లో ఉండకూడదు అన్నది నేను డెసిషన్ తీసుకున్నాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కిచెన్ నుంచి. ఎందుకంటే కిచెన్ మనం ఒకసారి డీక్లటర్ చేస్తామంటే మనకి హాఫ్ హెడేక్ అన్నది తగ్గిపోతుంది అన్నది నా పర్సనల్ ఫీలింగ్. నేను ఈ 1 week మొత్తం నేను ప్రతి ఒక్క ఏరియాని డీక్లటర్ చేయబోతున్నాను. ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేస్తాను. కిచెన్, ఫ్రిడ్జ్, బట్టలు, లైక్ వాషింగ్ మిషన్ ఏరియా, లైక్ కిడ్స్ ఏరియా అండ్ పిల్లల పుస్తకాలు, ఇవన్నీ డీక్లటర్ చేయాలి. ఎందుకంటే ఈ సీజన్లో, అంటే ఇంకా ఇప్పుడు మార్చ్ స్టార్టింగే కాబట్టి నేను చేయగలను. ఒకవేళ మార్చ్ ఎండింగ్ వచ్చేసరికి ఆ వేడిలో నేను ఏ పనులు ఎక్కువగా చేయలేను అనమాట. సో తొందరగా ఈ రోజు నా షెడ్యూల్లోనే ఉన్నది ఏంటి అంటే, ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ మొత్తాన్ని తీసి డీప్ క్లీనింగ్ చేసి దాన్ని రీఆర్గనైజ్ చేయాలి. నాకు నచ్చిన విధంగా ఫుల్గా చేంజ్ చేయాలి. అండ్ తర్వాత ఫ్రిడ్జ్ కోసం కొన్ని స్క్వేర్ కంటైనర్స్ కొనాలనుకుంటున్నాను, లైక్ గ్లాస్ కంటైనర్స్. నేను ఆన్లైన్లో చూసాను, నాకు ఏవి పెద్దగా నచ్చలేదు. నేను ఐకియాలో చూసాను, అవి చాలా నచ్చాయి. మేబీ 3-4 డేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కిచెన్ మొత్తం ఆర్గనైజ్ చేసి డీక్లటర్ చేసిన తర్వాత కొత్తవి ఏవి పర్చేజ్ చేయాలి అన్నవి చూసి అప్పుడు ఐకియాకి వెళ్ళి పర్చేజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నా కిచెన్లోని యూజ్ చేసిన సామాన్లు చూసి నాకు బోర్ కొట్టింది బాగా. మెయిన్లీ కుకింగ్ యూటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి నాకు బాగా విరక్తి వచ్చింది. సో అవి కూడా కొత్త సెట్ కొందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది మొత్తం డీక్లటర్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఏవి నా కిచెన్లో ఉంచాలి, ఏవి పడియాలి, ఏవి కొత్తవి కొనాలి అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఈరోజు నేను చేయబోతున్నాను నా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అండ్ డీక్లటరింగ్ అనమాట. సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడొచ్చు. అది చేసిన వెంటనే ఈలోపై కుకింగ్ చేసేద్దాం. అండ్ ఇది నార్మల్ సండే వ్లాగ్ అండి. ఇందులో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకు ఏమి ధమాకాదార్ అని చూపించట్లేదు. ఈ నార్మల్ వ్లాగ్. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ కీప్ ఆన్ వాచింగ్. ఓకేనా? చాలా తొందరగా కిచెన్కి వెళ్ళి మన ఫ్రిడ్జ్ మొత్తాన్ని చమ్కా చేసేద్దాం. నాకు నా క్లీనింగ్కి మధ్యలోకి జుట్టు రాకుండా ఉండడానికి నా హెయిర్ మొత్తాన్ని వెనక్కి టై చేస్తున్నాను అనమాట. టై చేసిన తర్వాత మనం ప్రశాంతంగా వెళ్ళి మన క్లీనింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది 3 డోర్ ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ 7 years పాతదనమాట.
అండ్ మేము ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఈ ఫ్రిడ్జ్ని పర్చేస్ చేసాము. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్రీజర్ని నేను క్లీన్ చేసుకుంటాను. ఈ డిఫరెంట్ మసాలా ప్యాకెట్లు, అప్పడాలు, వడియాలు ఇవన్నీ డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. లైక్ చాలా వరకు డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాను అనమాట. వాటన్నిటిని తీసి అప్పడాలకి నీట్గా ఉన్నాయా లేదా చూస్తాను, వడియాలు నీట్గా ఉన్నాయా లేదా చూస్తాను. దాని తర్వాత దీన్ని మొత్తాన్ని క్లీన్ చేస్తాను కోలిన్తోని, దేంతో అయినా. మీరు ఎక్కువగా మీ ఫ్రిడ్జ్ స్మెల్ వస్తుంది అంటే కొద్దిసేపు బేకింగ్ సోడా అన్నది స్ప్రింకిల్ చేసి వదిలేయచ్చండి. అది చెత్త వాసన అంతటిని అబ్జర్వ్ చేసేస్తుంది. తర్వాత ఏవైతే డిటాచ్ అవుతాయో వాటన్నిటిని తీసి నీట్గా స్క్రాచ్ బైట్ వేసి తోమేయచ్చు అనమాట. అలా చేయడం ఈజీ అనమాట. సో నేను ఇది మొత్తాన్ని కూలినేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత క్లీనింగ్ స్క్రబ్బింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. ఏదైనా కార్నర్స్లో రాకపోతే మీరు ఎంచక్గా టూత్పిక్తో కానీ లేదంటే ఇయర్ బడ్తో కానీ మీరు క్లీన్ చేసుకోవచ్చు. నా ఫ్రిడ్జ్ పాతదే కాబట్టి స్క్రాచ్ పడుతుంది, అలాంటి టెన్షన్ ఏం నాకు లేదండి. నేను బర్రమని తోమేస్తాను. తర్వాత ఈ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను డేట్స్ చూస్తానండి. ఇప్పుడు డేట్స్ ఏమైనా అయిపోయా, ఆ పౌడర్ ఎలా ఉంది, క్రంబుల్ అయిపోయిందా, అలాగేం లేకుండా చూసి వాటిని మళ్ళీ నేను పెడతాను అనమాట. ఇది కరెక్ట్ టైం కదా. లైక్ మెయిన్లీ సాసెస్, మ్యానీస్లు ఇవన్నీ మనం ఎప్పుడు పెడితే అప్పుడు కొనేసి తెచ్చుకుంటూ ఉంటాము. బట్ వాటి ఎక్స్పైరీ అయిపోతాయి. అందుకే మెయిన్లీ ఈ పీనట్ బటర్ ఏదైతే ఉందో అది ఎక్స్పైరీ అయిపోయిందండి. సో దాన్ని త్రో చేస్తున్నాను. ఈ మసాలా ప్యాకెట్లు వీటన్నిటికీ మీరు కావాలనుకుంటే చిన్న గ్లాస్ కంటైనర్స్లో పెట్టి హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. బట్ నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరు అందరూ? లంచ్ అయిందా లేదా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా లంచ్ అయితే అయిపోయిందండి. నేనేంటి స్పెషల్ ఏం వండలేదు, జస్ట్ ప్రిటీ నార్మల్ వెజిటేరియన్ కర్రీ, అన్నం, పప్పు, బంగాళదుంపలు ఎప్పుడు చేస్తానన్నమాట. మేము ముగ్గురమే కాబట్టి హ్యాపీగా ముగ్గురం తినేసామండి. తినిన తర్వాత నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పైరీ ఉన్న సామాన్లన్నీ పడేసాను. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి యూస్ చేయనివి అవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను నా హెల్పర్కి ఇచ్చాను అనమాట. ఎక్స్పైరీ అవ్వలేదు కానీ నేను యూస్ చేయలేదు, అలాంటివన్నీ తనకి ఇచ్చేసాను. అండ్ బోల్డ్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా పడేయాలి. మెయిన్లీ రౌండ్ కంటైనర్స్ అంటే నాకు చాలా చిరాకు వస్తుంది. ఇప్పటి నుంచి నేను ఏం పర్చేస్ చేస్తా అవన్నీ అయితే స్క్వేర్ లేదా రెక్టాంగిలే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. అవి చాలా బాగా అనిపిస్తుంది, స్క్వేర్, రెక్టాంగిల్.
అండ్ ఫ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి ఫుల్గా ఎంటీ ఉందండి. అండ్ రేపు ఎల్లుండి వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకుని దాన్ని ఫిల్ చేయాలి. తర్వాత ఇప్పుడు నేను వచ్చి మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అనమాట. తను ఇంట్లోనే ఉండి ఒక బిజినెస్ చేస్తారు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. తను ఏం చేస్తారంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తారు, ఇమిటేషన్ జ్యువెలరీ, హ్యాండ్ క్రాఫ్టర్ ఫర్ స్పెషల్ ఒకేషన్స్ కోసం కూడా చేస్తారు. తను ఎవరో కాదండి, మహాలక్ష్మి కలెక్షన్స్ అని ఇలా ఉంటుంది. నేను కార్డ్కి పిక్చర్ యాడ్ చేస్తాను. చాలా తను నాకు కొన్ని జ్యువెలరీ పీసెస్ పంపించారు మీ అందరితో షేర్ చేయమని. మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలి అనుకుంటే, మీరు బల్క్గా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే, లైక్ మన ఫంక్షన్లకి వీటన్నిటికీ థ్రెడ్ జ్యువెలరీ ఇలాంటివి పంచితే చాలా బాగుంటుంది కదా. మెయిన్లీ శ్రీమంతం ఫంక్షన్లకి, ఇల్లు ప్రతిష్ఠ ఫంక్షన్లకి, వాటికి మీ పర్సనలైజ్డ్ టచ్ పెట్టి మీరు పంచవచ్చు అనమాట. సో తను చేసిన కొన్ని జ్యువెలరీ నాకు పంపించారు, అవన్నీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నమాట. ఫస్ట్ నాకు చాలా క్యూట్గా అనిపించింది, చాలా యూనిక్గా అనిపించింది ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. ఇవి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, బ్యూటిఫుల్ కలర్, ఈ డ్రెస్కి బాగా మ్యాచ్ అవుతుంది. సో నేను వేసేసుకుంటాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్ జ్యువెలరీస్ అన్నవి కాటన్ సారీస్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఆఫీస్కి వెళ్తున్నట్టయితే సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుని అంటే సూపర్ ఉంటారు. చాలా స్టైలిష్గా, చాలా క్లాస్గా ఉంటాయి. అండ్ డీటెయిల్ పిక్చర్ యాడ్ చేస్తానండి, టెన్షన్ పడకండి. తర్వాత వచ్చేసి నాకు ఈ ప్లెయిన్ థ్రెడ్ బ్యాంగిల్స్ జ్యువెలరీస్ చాలా నచ్చాయండి. అంటే ఇటు ఒక గోల్డ్ బ్యాంగిల్, ఇటు ఒక గోల్డ్ బ్యాంగిల్ వేసుకుని ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నార్మల్లీ గాజులు వేసుకోవడం చాలా మందికి ఇష్టంగా ఉంటుందండి. వాళ్ళు అప్పుడప్పుడు ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్. ఇంకొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, బ్యూటిఫుల్ సార్ జుంకాలు, ప్రీటీ బ్యూటిఫుల్ కలర్ అనమాట. వర్క్ది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మనకి థ్రెడ్ వర్క్లోనే అన్నిటికన్నా బాగా తెలిసేది ఫినిషింగ్ అని అనమాట. ఫినిషింగ్ బాగకపోతే అవి అస్సలు బాగుండవు చూడడానికి. ఈ రూమ్లో కుషాల్ని ఆడిస్తున్నాడండి. నేను ఒక 5 minutesలో ఇవి మీకు చూపించి వస్తానని చెప్పానని ఆడిస్తున్నాడు. మధ్యలో వాడి వరకులో వినిపిస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి క్యూట్ స్టడ్స్ అని చెప్పొచ్చు. చాలా క్యూట్గా, చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి. అండ్ తర్వాత అన్నిటికన్నా నా ఫేవరెట్, నేను ఇది ఆల్రెడీ వేసుకున్నాను. మీలో చాలా మంది అడిగారు ఇది ఎక్కడ తీసుకున్నారని. మహాలక్ష్మి కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఈ నల్లపూసలారం అండి. అంటే సింగిల్ చైన్ ఉంటుంది, బట్ క్యూట్స్ 2 లవ్స్ ఉంటాయి అనమాట. నాకైతే చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ కుషాల్ కూడా తన సామాన్ తీసుకొచ్చాడు మీ అందరికీ చూపించడానికి. సో మీరు తన సామాన్లు కూడా చూడండి, అవి చూపించు. తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కమలం పూలు అండి, ఆరెంజ్ కలర్లో. తను నాకు చాలా పిక్చర్స్ పంపించారు. తన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తన వాట్సాప్ లింక్ సైలెంట్గా ఉండు, తన వాట్సాప్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ ప్రతిదీ ఇస్తాను. నేను చూపించడం కాకుండా తన దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. ఇది చూసారా, ఈ స్టడ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇవి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్న పెద్ద ఇయర్ రింగ్స్. అండ్ తర్వాత నా వీడియోస్ బాగానే చూస్తారు, తనకు తెలుసు నాకు పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అని. ఇది పంపించినప్పుడు తను అదే చెప్పింది, మీకు నచ్చేవే పంపిస్తాను అని. అండ్ తనకి నిజంగా నా గురించి బాగానే తెలుసు. సో బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్, అవి ఎక్కువ హెవీగా ఏం లేవు. లైక్ 2-3 hours వరకు ఆరాంగా పెట్టుకోవచ్చు అండి, అంతకన్నా ఎక్కువ ఫుల్ డే అయితే పెట్టుకోలేము. తర్వాత ఒక గోల్డ్ కలర్ క్యూట్ ఇయర్ రింగ్స్, ఇవి జుంకాలు అనమాట. బాగున్నాయి కదా. కింద ఒక ముత్యం కూడా ఉంది, ఒక నెమలి కూడా ఉంది. దానివల్ల చాలా బ్యూటిఫుల్. అంటే ఓన్లీ ఫేస్లనే ఫోకస్ చేస్తుంది, వీటిని ఫోకస్ చేయట్లేదు. సో వీటన్నిటిది పిక్చర్స్ అన్నీ నేను పక్కన యాడ్ చేస్తాను, మీరు బాగా జాగ్రత్తగా చూడగలుగుతారు. డిజైన్స్ అన్ని మొత్తం చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఒకటి ఉంది, ఇదన్నమాట. ఒక పెద్ద థ్రెడ్ వర్క్తో చేసింది ఉండి ఒక చిన్న లాకెట్ లాంటిది ఉంటుందండి. అండ్ దీని మీద మన గణపతి బప్ప ఉంటారు. బ్యూటిఫుల్ సిల్వర్ ఇయర్ రింగ్. ఇది కూడా ప్లెయిన్ కుర్తీస్ మీదకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీరు కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు, బ్లూ కలర్ కుర్తీ వేసుకోవచ్చు, బ్లాక్ వైట్ ఇలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట. ఇవి మహాలక్ష్మి కలెక్షన్స్ నుంచి నాకు వచ్చిన కొన్ని జ్యువెలరీ పీసెస్. అండ్ మీరు కనుక తప్పకుండా ఒకసారి తన వాట్సాప్కి వెళ్ళి హాయ్ చెప్పండి. అంతేకాకుండా తనకి ఇన్స్టాలో ఫాలో అవ్వండి, వాట్సాప్లో ఫాలో అవ్వండి. మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే తిన గురించి మీకు ఒక ఐడియా రావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఫుల్
ఉండు రజును, నేను ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ వీళ్ళిద్దరు పిల్లలు సూపర్ హైపర్ అయిపోతున్నారు అనమాట. వీళ్ళని కంట్రోల్ చేయడం అస్సలు అవ్వట్లేదు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ చిట్కా ఉంది. అదేంటి అంటే గార్డెనింగ్. గార్డెనింగ్ అంటే సాహిల్ కుషాల్ ఇద్దరికి ఇష్టం. అండ్ మొన్న మేము బోల్డ్ అని సీడ్స్ కూడా తెచ్చామండి. ఆ సీడ్స్ అన్ని పెట్టి ఈరోజు ప్లాంటేషన్ చేయించేస్తాను. సో అవి చేసేస్తే కనీసం అరగంట వరకు సైలెంట్ గా కూర్చుంటారు. అండ్ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక వీకెండ్ ని బాగా యూస్ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా నాకు దొరుకుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మా గార్డెనింగ్ కూడా మీరు చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను ఈవినింగ్. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పేశాను. సే బాయ్. మా అమ్మకు ఒక ఉమ్మాయివా, అమ్మకి గట్టిగా ఉమ్మాయివా.
30 minutes తర్వాత మా గార్డెనింగ్ పని అయిపోయిందండి. తర్వాత వీళ్ళు చేతులు కాళ్ళు కడుక్కుంటామని చెప్పి ఒక పావు గంట వాటర్ దగ్గర ఆడారు. తర్వాత కుషాల్ని లోపలికి తీసుకొచ్చి బ్రతిమాలి డ్రెస్ మొత్తం చేంజ్ చేసి తనని కూర్చోబెట్టనమాట. సో తను చాలా బిజీగా ఆడేసుకుంటున్నాడండి. మీరు చాలా మంది నేను ఈ టాయ్ ఎక్కడ పర్చేజ్ చేశాను అని అడిగారు. ఈ టాయ్ చాలా టైం పాస్ అవుతుందండి పిల్లలకి. బట్ ఐఎమ్ రియల్లీ సారీ, ఇది నేను ఎక్కడ పర్చేజ్ చేశానో నాకు తెలీదు. ఎందుకంటే ఇది గిఫ్ట్ అనమాట. కుషాల్ ఫస్ట్ బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. ఐఎమ్ సో సారీ. బట్ ఈ గిఫ్ట్ మనం చాలా ప్లేసుల్లో దొరుకుతుందండి. ఈ టాయ్ ఏదైతే ఉందో చాలా ప్లేసుల్లో దొరుకుతుంది. టాయ్ స్టోర్లో మీరు కనుక్కోవచ్చు, దొరుకుతుంది. అండ్ చాలా బాగా టైం పాస్ కూడా అవుతుంది. మెయిన్లీ ఇలా రౌండ్ తిప్పుతున్నాడు కదా, అది చాలా బాగా టైం పాస్ అవుతుంది అనమాట. తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద నేను చేశాను ఈ జినుగులు అనమాట. దీన్ని వేరే భాషలో ఏమంటారో నాకు తెలీదు, మేమైతే జినుగులు అంటామండి. దీన్ని ఉడకబెట్టి తాలింపు పెట్టేశాను అంతే. అండ్ చాలా టేస్టీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరందరూ? ఈవినింగ్ స్నాక్ ఏం తిన్నారు అన్నది నాకు చెప్పడం మర్చిపోద్దు. ఇక్కడ బాల్కనీలో నించుంటే సూపర్గా గాలి వస్తుందండి. లైక్ మనం హైదరాబాద్లో ఉన్నామా, ఆర్కే బీచ్ బయట ఉన్నామా అన్నది మనం గుర్తుపట్టలేము, అంత గాలి వస్తుంది. లైక్ మీరు నా ఫేస్ నుంచి చూడొచ్చు. అండ్ సూపర్ వ్యూ. ఇక్కడ కుర్చేసుకుని కూర్చుంటే ఎన్ని అవర్స్ అయినా మనకి అస్సలు టైం అన్నది తెలీదు. ఇక్కడ ఇటుపక్క సన్సెట్ అవుతుంది, ఇటుపక్క సన్ రైజ్ అవుతుంది. ఆ సన్సెట్ అండ్ రేస్ అన్ని క్లౌడ్స్ మీద పడి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. అండ్ ఇప్పుడే ఆ శనగలు ఏవైతే ఉన్నాయో తాలింపు పెట్టానో దాని వీడియో ఫుటేజ్ కరప్ట్ అయిపోయింది. దాన్ని ఇంకొక 34 GB కార్డులో అది షూట్ చేశానండి. మొత్తం అది కరప్ట్ అయిపోయింది. ఆ కార్డు ఇరిగిపోయింది, ఏమైందో తెలీదు. సో బోల్డ్ అంతా ఫుటేజ్ లాస్ అయింది ఈరోజు. బట్ చేసేది ఏం లేదు. సో నేను మీకు చూపిస్తాను, అది ఎలా చేశానో చూపించను, ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. దాని తర్వాత ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నాకు తెలిసి ఈ వ్లాగ్ ఏమో అంత ఇంట్రెస్టింగ్గా లేదు, బోరింగ్గా ఉంది అని. బట్ ఎగ్జామ్స్ టైంలో అందరి ఇంట్లో బోరింగ్గానే ఉంటుంది అని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసే ముందు మీకు ఒక్కసారి వ్యూ చూపిస్తాను, ఆ క్లౌడ్స్ చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఓకేనా? మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు లైక్, షేర్, కమెంట్ చేస్తుండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? వెళ్ళొద్దు, వ్యూ చూసి వెళ్ళండి. ఇద్దరు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఆ శనగలు ఇచ్చి నేను రూమ్కి వెళ్ళి జస్ట్ 2 నిమిషాలు ఒక గ్లాస్ టీ తాగి వచ్చానండి. వచ్చేలోపు నా హాల్ది ఇలా హాలత్ చేస్తారు ఈ పిల్లలిద్దరూ. ఆ శనగలు ఇల్లంతా పడేశారు. పడేసింది కాక దాని మీద సైకిల్ వేసుకొని తొక్కేశారనమాట. నా పని అయిపోయింది, లిటరల్లీ నా పని అయిపోయింది. నాకు ఏడుపు వచ్చేస్తుంది లిటరల్లీ. ఎందుకంటే అవి అన్నీ జిడ్డుగా బంకగా అయిపోయి ఫస్ట్ నేను వీటన్నిటిని క్లీన్ చేయాలి, తర్వాత మొత్తం మాప్ చేయాలి. నాకు ఏడుపు వస్తుంది. బాయ్.